స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. మనం ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ రిలీజ్ 3.0.0 as well as 3.0.1 దాని యొక్క స్పెషల్ ఫీచర్స్ గురించి నేర్చుకుంటున్నాం. దాంట్లో మొదటి పార్ట్లో కొన్ని నేర్చుకున్నాం, కొన్ని ఫీచర్స్. తర్వాత రెండవ పార్ట్లో వచ్చి ఈ యొక్క జిఎస్టి రేట్ మరియు జిఎస్టి హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం ఎక్కడ సెటప్ చేయాలంటే జిఎస్టి రేట్ని మనం టాలీ ప్రైమ్లో ఎక్కడెక్కడ సెటప్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. దాంట్లో మొత్తం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. దీంట్లో మొదట కొన్ని నేర్చుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఈ రేట్ డీటెయిల్స్ ఎలా సెటప్ చేయాలనే దాంట్లో మొత్తం నేర్చుకున్నాం. దాంట్లో మొత్తం 7 దగ్గరలో 7 ప్లేసెస్లో మనం ఈ యొక్క రేట్ డీటెయిల్స్ని సెటప్ చేయొచ్చు. దాంట్లో మొట్టమొదటి కంపెనీ లెవెల్. కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఒకే ఒక ఐటమ్, ఒకే స్టాక్ ఐటమ్ కన్నా మనం మెయింటైన్ చేసినట్లయితే అప్పుడు డైరెక్ట్గా క్రియేట్ చేసిన వెంటనే మనం యొక్క కంపెనీ లెవెల్లోనే మనం ఇవ్వచ్చు. అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో మన కంపెనీని క్రియేట్ చేసినట్లయితే మనం ఈ విధంగా క్రియేట్ చేసినప్పుడు కంపెనీ దాని యొక్క కంపెనీ F11 ఫీచర్స్లోనే ఎస్ఎన్జి ఇక్కడ మనం ఇస్తాం. ఏది డీటెయిల్స్, ఐ మీన్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్ అండ్ రేట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ వెంటనే నెక్స్ట్ లెవెల్లో వచ్చి లెడ్జర్లో మనం పర్చేజ్ అనే అకౌంట్ని క్రియేట్ చేస్తాం. కామన్ లెడ్జర్ అంటాం. క్రియేట్ చేసినట్లయితే ఒకేసారి దాంట్లో నుంచి అంటే కంపెనీ లెవెల్ నుంచి ఈ పర్చేజ్ లెవెల్కి మనకి ఆ యొక్క రేట్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. దీని తర్వాత మనం ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. సింగిల్ ఐటమ్ కాబట్టి ఆ స్టాక్ ఐటమ్లో కూడా ఆటోమేటిక్గా ఆ రేట్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. సో పర్చేజ్లో రేట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ పర్చేజ్లో సింగిల్ ఐటమ్ ఇస్తాం. ఇది మొదటి పద్ధతి. రెండవది వచ్చి అలా కాకుండా మనకి మల్టిపుల్ జిఎస్టి ఆర్టికల్ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అంటే మల్టిపుల్ రేట్లతోటి స్టాక్ ఐటమ్స్ ఉన్నప్పుడు మనం అప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ లెడ్జర్ అంటే దాన్ని ఏమంటాం, కామన్ లెడ్జర్ అంటాం. ఇట్లా కామన్ లెడ్జర్ కాకుండా మనం మల్టిపుల్ లెడ్జర్స్ని క్రియేట్ చేస్తాము. మల్టిపుల్ లెడ్జర్స్ని క్రియేట్ చేయాలి. అలా మల్టిపుల్ లెడ్జర్స్ అంటే ఏంటి? మల్టిపుల్ లెడ్జర్స్ అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు మనం ఓచర్ చేసేటప్పుడు మనం పర్చేజ్ అకౌంట్ని పర్చేజ్ అనేటటువంటి ఈ యొక్క లెడ్జర్ని దాన్ని ఏమంటామంటే పర్చేజ్ లెడ్జర్ని మనం దాన్ని కామన్ లెడ్జర్ అంటాం. కామన్ లెడ్జర్ కాకుండా కామన్ లెడ్జర్ అంటే దాంట్లో ఒక్క ఐటమే ఉండాలా, అయితే ఒక్క ఐటమ్ అయితే దానికి రేట్ అన్ని డీటెయిల్స్ ఇస్తాం మొదటి పద్ధతిలో. రెండవ పద్ధతి దీంట్లో వచ్చి ఇలా మల్టిపుల్ రేట్స్ ఉన్నప్పుడు ఈ యొక్క పర్చేజ్ లెడ్జర్, సేల్స్ లెడ్జర్ వీటిని మల్టిపుల్ లెడ్జర్స్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఎన్ని రేట్లు ఉన్నాయో మన దగ్గర, అంటే ఎన్ని రేట్లుకి సంబంధించి గూడ్స్ డీల్ చేస్తున్నామో అన్ని రేట్లకి మనం పర్చేజ్ లెడ్జర్ సేల్ చేయాలి. మల్టిపుల్ లెడ్జర్ అంటే పర్చేజ్ 5%, పర్చేజ్ 12%, పర్చేజ్ 18%, పర్చేజ్ 28%, అలాగే సేల్స్ 5, 12, 18, 28%, 0% 0% అంటే నిల్ రేటెడ్ ఉంటుంది. నిల్ రేటెడ్ కానీ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం. అప్పుడు అలా విడివిడిగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ లెడ్జర్స్లోనే మనం దానికి 5% దానికి సంబంధించింది, 12% అది వాటికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్, దాని యొక్క రేటు దాంట్లో ఇచ్చేస్తాం. అందువల్ల నెక్స్ట్ స్టాక్ ఐటమ్లో జస్ట్ క్రియేట్ చేసి స్టాక్ ఐటమ్ని మనం జస్ట్ చూపిస్తామండి. స్టాక్ ఐటమ్ని మనం ఐటమ్ 1 అనుకుంటాం. ఇప్పుడు ఇట్లా క్రియేట్ చేసి స్టాక్ ఐటమ్ని దాని యొక్క యూనిట్స్ వేసి అప్లికబుల్ చేసి వదిలేస్తాం. దీంట్లో ఎటువంటి రేట్లు ఇవ్వము. మనం మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం కాబట్టి మల్టిపుల్ లెడ్జర్లోనే ఇస్తాము. అది రెండో పద్ధతి నేర్చుకున్నాం. ఇప్పుడు దాంట్లోనే మూడో పద్ధతి ఏంటంటే మల్టిపుల్ లెడ్జర్లో మనం మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో రేట్ ఇస్తాం. బట్ స్టాక్ టైంలో ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ మల్టిపుల్ దాంట్లోనే మనం అన్ని లెడ్జర్స్ని క్రియేట్ చేయకుండా అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేయకుండా సింపుల్గా దీంట్లో మన యొక్క
సింగిల్ లెడ్జర్ మల్టిపుల్ లెడ్జర్ ఇచ్చినట్లయితే మనం F12 లో మనం సెలెక్ట్ దాన్ని దీన్ని సెలెక్ట్ కామన్ లెడ్జర్ నోట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనం దీని ముందు వీడియోలో ఇదే నేర్చుకున్నాం. ఇక్కడ రాదు ఐటమ్స్ క్రియేట్ చేసి ఐటమ్స్ మనం ఎంటర్ చేసేటప్పుడు అప్పుడు ఐటమ్ కి సంబంధించి ఒక్కొక్క ఐటమ్కి ఒక లెడ్జర్ ని మనం క్రియేట్ చేస్తాం. అంటే దానివల్లే మల్టిపుల్ లెడ్జర్స్ అంటాము. అలా కాకుండా ఇప్పుడు మనం మూడో పద్ధతి ఏంటంటే సో లెడ్జర్ లో ఇస్తాం కానీ స్టాక్ ఐటమ్ లో ఇవ్వము. ఈ పద్ధతి ఏంటంటే లెడ్జర్ చుట్టూ కామన్ లెడ్జర్ తీసుకుంటాం. ఇక్కడ కామన్ లెడ్జర్ అంటే F12 నొక్కి యూస్ కామన్ లెడ్జర్ తీసుకొని ఎస్ నొక్కితే ఇక్కడ కామన్ లెడ్జర్ వస్తుంది. ఈ కామన్ లెడ్జర్ తీసుకున్నప్పుడు కామన్ లెడ్జర్ తీసుకుంటాం. కామన్ లెడ్జర్ అంటే ఒక ఐటమ్ ఇచ్చేయాలి కాబట్టి కామన్ లెడ్జర్ లో ఒక రేటే ఇవ్వతాం. కాబట్టి మల్టిపుల్ లేవు ఒకటే కాబట్టి అందులో ఒకటే ఇవ్వాలి కాబట్టి అక్కడ ఇవ్వకుండా స్టాక్ ఐటమ్ లో ఇవ్వాలి. స్టాక్ ఐటమ్ లో ఇవ్వాలి అంటే రెండవది మల్టిపుల్ లెడ్జర్స్ పర్చేజ్ అండ్ సేల్స్ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. స్టాక్ ఐటమ్ లో ఏం డీటెయిల్స్ ఏమో ఈ లెడ్జర్స్ లోనే డీటెయిల్స్ ఇస్తాం. అలా కాకుండా మళ్ళా మనం మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఉన్నప్పుడు కామన్ లెడ్జర్ తీసుకొని కామన్ లెడ్జర్ ద్వారా మనం క్రియేట్ చేసి కామన్ లెడ్జర్ ద్వారా రికార్డ్ చేయాలంటే అప్పుడు ఈ కామన్ లెడ్జర్ లో మనం ఇటువంటి డీటెయిల్స్ ఇవ్వకూడదు. లెడ్జర్ లో ఇవ్వకుండా ఫస్ట్ లెడ్జర్ లో ఇప్పుడు లెడ్జర్ లో లేదు. లెడ్జర్ లో ఇవ్వకుండా మనం స్టాక్ ఐటమ్ లోనే దాని రేటు ఇవ్వాలి. ఇది మూడో పద్ధతి. అలా ఇస్తే ఎలా రికార్డ్ చేస్తాం, ఎలా జిఎస్టీ రిపోర్ట్స్ చూపిస్తాయి. ఇప్పుడు మామూలుగా దీని ముందు మనం చేసినాం. దీని ముందు చూడండి డ్రాప్ లాస్ అకౌంట్ లో చూస్తే ఆ రేటు ప్రకారం మనకు చూపిస్తున్నాయి. రేటు ప్రకారం మనకు చూపిస్తున్నాయి. అంతేగాని మనకు రేట్ ప్రకారం చూపిస్తున్నాయి కానీ రేట్ ప్రకారం పర్చేజెస్ రేట్ ప్రకారం అంటే మల్టిపుల్ పర్చేజెస్ అలాగే మల్టిపుల్ సేల్స్ చూపిస్తాయి. స్టాక్ ఐటమ్ వచ్చి ఐటమ్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు అవన్నీ అట్లా డీటెయిల్స్ గా కాకుండా మనం ఇప్పుడు ఒకే లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. అంటే దీన్ని ఏమంటామంటే కామన్ లెడ్జర్. ఇలా క్రియేట్ చేస్తే మల్టిపుల్ లెడ్జర్స్ అంటాం. ఇదైతే కామన్ లెడ్జర్. సో కామన్ లెడ్జర్ ద్వారా ఎలా క్రియేట్ చేద్దాం? కామన్ లెడ్జర్ ద్వారా అంటే ఇది తీసుకుందాం. కామన్ లెడ్జర్ ద్వారా అయితే లెడ్జర్ లో ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకుండా స్టాక్ ఐటమ్ లో ఇవ్వాలి. ఇది రెండవది. అంటే మల్టిపుల్ ఐటమ్స్. ఓకే, ఇది ఎలా తీసుకుంటాం అంటే ఓచర్లోకి వెళ్తాం. 1వ తేదీ మనం పర్చేజ్ ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇస్తేనే మనకి ఎటువంటి ఎర్రరు ఉండదు. దీంట్లో ఎటువంటి ఎర్రరు ఉండదు మన యొక్క రిపోర్ట్స్ లో. సో తీసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే సో మనం లోకల్ తీసుకున్నాం. లోకల్ పార్టీ వచ్చి చూడండి మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ తీసుకుంటాం. క్రెడిట్ తీసుకొని ఎస్ లోకి ఇక్కడ కామన్ లెడ్జర్ తీసుకున్నాం. ఈ కామన్ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చేసినప్పుడు దీంట్లో డీటెయిల్స్ ఖచ్చితంగా తండ్రి క్రెడిటారు, స్టేటు, జిఎస్టీ కోడ్, జిఎస్టీ నంబరు ఖచ్చితంగా ఇవ్వాలి. లేదంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది రిపోర్ట్స్ లో. ఓకే, తర్వాత పర్చేస్ క్రియేట్ చేసినప్పుడు కామన్ లెడ్జర్ కాబట్టి డీటెయిల్స్ ఇవ్వకుండా ఇక్కడ మనం ఐటమ్స్ తీసుకుంటాం. సో ఐటమ్ నెంబర్ 1 తీసుకున్నప్పుడు సపోజ్ 2 ఐటమ్స్ పర్చేజ్ చేసావు 2000 రూపీస్. ఇక్కడ చూడండి ఇక్కడ మనం చేసినప్పుడు ఈ ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఐటమ్ లో చూడండి ఇక్కడ కామన్ లెడ్జర్ లో ఏమి ఇవ్వలేదు, డీటెయిల్స్ ఇవ్వకూడదు. కాబట్టి ఏం చేస్తామంటే ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు ఐటమ్ లో ఇస్తాము. ఇందాక లెడ్జర్ లో ఇచ్చాము, ఐటమ్ లో ఇవ్వలేదు దీని ముందు. ఇప్పుడు లెడ్జర్ లో ఇవ్వకుండా అది కామన్ లెడ్జర్ కాబట్టి మనం ఆ కామన్ లెడ్జర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం? F12కి వెళ్ళి యూస్ కామన్ లెడ్జర్ సెలెక్ట్ దాన్ని ఎస్ చేసాం. దాని ముందు నో చేసాం. తీసుకొని ఇక్కడ దీంట్లో ఎస్ అప్లికబుల్ ఇక్కడ దీంట్లో ఇవ్వాలి. స్పెసిఫై హియర్ ఫస్ట్ది 1111 రేటు ఎప్పటి నుంచి. అలాగే ఇది కూడా స్పెసిఫై హియర్ ట్యాక్సబుల్. దీని రేట్ వచ్చి 0.5%. దీనికి కూడా డేట్ అడుగుతుంది. ఎస్ ఫోటో తీస్తాం. ఏ రోజు మారిస్తే ఆ రోజు డేట్ ఇవ్వాలి. అంటే ప్రతిదానికి ఒకటి తేదీ ఇవ్వకూడదు. ఒకటి తేదీ ఇచ్చినట్టయితే మనం ఎప్పుడో తర్వాత చేస్తున్నాం, మార్చినప్పుడు ఆ డేట్ ఇవ్వకుండా ముందు చేపిస్తే ముందు అన్ని మారిపోతాయి. ముందు కూడా ఏ రోజు మనం ఈ రేటు మారుస్తున్నామో ఆ రోజు ఇవ్వాలి. సరే, ఇలా వచ్చినప్పుడు మనం అన్ని చేస్తున్నాం కదా, ఇలా వచ్చింది యూ తీసుకొని ఇక్కడ తీసుకుంటే ఇంకంతే. దీని తర్వాత ఇంకేం అక్కర్లేదు. సో లెడ్జర్ లో ఇవ్వకుండా డైరెక్ట్ గా ఐటమ్ లో ఇచ్చినాం. ఇక్కడ చూడండి. సో ఐటమ్ నెంబర్ 1 మనం చూస్తున్నాం. స్టాక్ ఐటమ్ అక్కడ లెడ్జర్ ప్రకారం చూస్తున్నాం. సేల్స్ లెడ్జర్ పర్చేజెస్ at 8%, purchase at 5%. అది
ఏంది లెడ్జర్ ప్రకారం. ఇప్పుడు దీంట్లో ఐటమ్ ప్రకారం తీసుకుంది, ఎందుకంటే ఐటమ్ లో ఇచ్చాం, లెడ్జర్ లో ఇవ్వలేదు. కాబట్టి తీసుకుంటాం, ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ నంబర్ 2. సో ఈ ఐటమ్ నంబర్ 2 కూడా ఏం చేయాలి మనం, ఐటమ్ నంబర్ 2 లో కూడా తీసుకొని, సో ఇక్కడ సో స్పెసిఫై హియర్ 2222 అదే 2222 డేట్, అలాగే స్పెసిఫై హియర్ ట్యాక్సబుల్ ఇది 15%, 5%, 12% చేస్తాం డేటు, అలాగే తీసుకుంటాం. ఇది కూడా ఇది నొక్కాలి, నొక్కి మామూలుగా వ్యూ రాదు, ఎందుకంటే నేను ఇక్కడ అన్ని చేస్తున్నాను కాబట్టి అన్ని ఇక్కడ దీంట్లో చేస్తున్నాను కదా వస్తుంది, ఎందుకంటే దీని ముందు వీడియోలన్నీ దీంట్లో చేస్తున్నాను కదా. సో 2000 వచ్చింది చూడండి, ఐటమ్ నంబర్ 2. సో ఐటమ్ నంబర్ 2 ప్రకారం 12% తీసుకుంది. నెక్స్ట్ ఐటమ్ నంబర్ 3 తీసుకుంటాం. ఈ ఐటమ్ నంబర్ 3 లో కూడా క్రియేట్ చేసినప్పుడు చేస్తాం. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ ఐటమ్ నంబర్ 2 ఉన్నది, మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఆల్ట్ సీ నొక్కి ఐటమ్ 2 అని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన యూనిట్ తీసుకొని అప్లికబుల్ అని ఇక్కడ ఇవ్వాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో అప్లికబుల్ స్పెసిఫై హియర్ ఇది 3 కాబట్టి 3333 డేటు, అలాగే అప్లై స్పెసిఫై డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్ ఇది వచ్చి ఇక్కడ ఇది 3 కాబట్టి 18% ఇస్తున్నాం. యాక్సెప్ట్. సో సార్ దీనికి చెప్పి వచ్చింది, దీనికి కూడా మనం ఇక్కడ ఈ మధ్య రావాలంటే మనకి ఇది తీసుకుంటాం. మళ్ళీ మనకి వెళ్ళి మళ్ళీ స్పెసిఫై గేట్ తీసుకొని పర్సెంట్ ఇచ్చామంటే ఇక్కడ మనకి గేట్ అడుగుతుంది. ఇదైతే ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది, ఇప్పుడు మనకు వచ్చేసింది. ఓకే నాకు 2 ఇది కూడా 2000 రూపీస్ ఇస్తున్నాం. సో ఇది సో ఐటమ్ నంబర్ 3 18%. ఓకే నెక్స్ట్ ఐటమ్ నంబర్ 4 ఇది కూడా క్రియేట్ చేయాలి. యాక్చువల్గా అది చేసినా కదా చూపిస్తున్నాం. ఐటమ్ లో క్రియేట్ చేసాం, ఫీచర్స్ అప్లికబుల్ స్పెసిఫై హియర్ ఇది నంబర్ 4 44 డేటు, అలాగే ఇక్కడ కూడా స్పెసిఫై హియర్ ట్యాక్సబుల్ 28%. అక్కడ ఇక్కడ కూడా డేట్ ఇస్తుంది. ఇక్కడ దీన్ని నేను నొక్కాలి, ఇది నొక్కితే అయిపోయింది. సో ఇప్పుడు దీనికి కూడా అయిపోయింది. ఐటమ్ నంబర్ 4 ఇక్కడ 2 పీసెస్ 2000 4000. సో ఐటమ్ నంబర్ 4 28% తీసుకుంది. అయిపోయింది, ఇది అయిపోయింది. దీని నెక్స్ట్ ఇది లోకల్ కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ అలాగే మనం ఒక ఇది తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 1 తీసుకుంటాం. తీసుకొని ఇప్పుడు ఇంట్రెస్టేట్ క్రెడిటార్ అంటే ఇంట్రెస్టేట్ చూడండి, ఇదంతా క్రెడిటార్లే. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పర్చేజ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఐటమ్స్ వచ్చి క్రియేట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఇంకా అవే ఉంటాయి. సో ఐటమ్ నంబర్ 1 సెలెక్ట్ చేస్తాం. చూడండి ఐటమ్ నంబర్ లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, కాబట్టి ఐటమ్ నంబర్ 1 2 నంబర్స్ 2000. సో ఐటమ్ నంబర్ 1 5% ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఐటమ్ నంబర్ 2 పీసెస్ 2000. ఐటమ్ నంబర్ 2 12% దాని ప్రకారం తీసుకుంది. నెక్స్ట్ ఐటమ్ నంబర్ 3 సో 2%. సో 2 నంబర్స్ 2000. సో ఐటమ్ నంబర్ 3 18% ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఐటమ్ నంబర్ 4 2 పీసెస్ 2000. సో ఐటమ్ నంబర్ 4 28% తీసుకుంది. ఇది ఇంట్రెస్టెడ్ కాబట్టి ఐజిఎస్టి తీసుకుంటాము. ఇదే మాదిరిగా సేల్స్ లో కూడా సేల్స్ లెక్చర్ క్రియేట్ చేస్తాం. అంటే సేల్స్ లెక్చర్ అన్నప్పుడు F8 క్లిక్ చేస్తాం. సేల్స్ ఇప్పుడు సేల్స్ వచ్చి డేటాస్ కి సేల్ చేస్తాం కాబట్టి నేను డేటాస్ తీసుకుంటున్నాను. సేమ్ స్టేట్ తీసుకొని ఇక్కడ మనం సేల్స్ లెక్చర్ కామన్ లెక్చర్ క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ సేల్స్ లెక్చర్ లో ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకూడదు. తీసుకొని ఇక్కడ ఐటమ్ నంబర్ 1 సేల్ చేస్తున్నాం. సో ఒకటి సేల్ చేసాము 2500 రూపీస్. ఇప్పుడు కూడా ఆల్రెడీ దీంట్లో చేసిన స్టాక్ ఐటమ్ లో డీటెయిల్స్ ఉన్నాయి, కానీ మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. పర్చేజ్ చేస్తే సేల్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. మల్టిపుల్ అయితే మాత్రం పర్చేజ్ క్రియేట్ చేస్తావు, సేల్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కామన్ లెడ్జర్ పర్చేజ్ క్రియేట్ చేసాం, ఇక్కడ సేల్స్ క్రియేట్ చేసాం. ఉంది కాబట్టి తీసుకున్నాం. ఓకే ఒక పీస్ అమ్మినా 2500. చూడండి ఐటమ్ నంబర్ 1 5%. నెక్స్ట్ ఐటమ్ నంబర్ 2. సో ఒక పీస్ అమ్మినా 2600 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్.
2600. Item number 2, 12%. Next 3, item number 3, ఇక్కడ 2500. So 2500, item number 3, 18%. ఇక్కడ item number 4, 1 for 1 mm, 2800 rupees అమ్మాం. So item number 4, 28%. ఇది ఇతర స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ తీసుకొస్తారు. సేమ్ స్టేట్ కదా, సిజిఎస్టీ ఎల్జిఎస్టీ తీసుకోవాలి. సేమ్ స్టేట్ కదా, సేమ్ స్టేట్ సిజిఎస్టీ ఎల్జిఎస్టీ తీసుకున్నాం. ఇదే మాదిరిగా వేరే స్టేట్ అయితే అప్పుడు ఏం చేస్తా ఉంటప్పుడు వేరే స్టేట్ డేటా ఐడి అంటే ఇంటర్ స్టేట్ డేటా తీసుకుంటాం. ఇంటర్ స్టేట్ డేటా తీసుకొని దాంట్లో ట్యాక్స్ మాత్రం ఏం వేస్తాం, ట్యాక్స్ అప్పుడు ఐజిఎస్టీ వేస్తా ఉంటాం. సో ఈ విధంగా కరెక్ట్ గా అన్నింటిలో కూడా కరెక్ట్ గా మనం చెయ్యాలి. చూడండి డేటాలు నంబర్లు అన్ని ఉండాలి. అలాగే పర్చేజెస్ ఇచ్చినప్పుడు పర్చేజెస్ చేసినప్పుడు చూడండి, పర్చేజెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ పర్చేజ్ చేసిన డేట్ సప్లయర్ నివాసం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇప్పుడు చూడండి మనం అన్ని కరెక్ట్ గా రికార్డ్ చేసినాం. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూస్తే చూడండి కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూసినట్టయితే ఇంతకుముందు మనం రేట్ వైజ్ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేసాం, పర్చేజెస్ సేల్స్. ఇప్పుడు సింగిల్ లెడ్జర్ కాబట్టి చూడండి పర్చేజెస్ చూపిస్తుంది, ఉండవు కాబట్టి దీంట్లో అన్ని చూపిస్తుంది. లేకపోతే మనం ఓన్లీ పర్చేజెస్ తీసుకున్నట్లయితే కామన్ లెడ్జర్, ఇక్కడ కామన్ లెడ్జర్ చూపిస్తుంది, ఇక్కడ సేల్స్ కూడా కామన్ లెడ్జర్ చూపిస్తుంది, ఉండవు అనమాట. అప్పుడు ఈ యొక్క స్టాక్ మాత్రం ఐటమ్స్ చూపిస్తాయి. అదేవిధంగా మనం రిపోర్ట్స్కి వెళ్తే ఈ 4 తీసుకుంటే చూడండి సేల్స్ అనేది జిఎస్టిఆర్ 1 లో చూపిస్తుంది. చూడండి జిఎస్టిఆర్ 1 లో చూడండి ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమి అంటే అన్ని మనం రికార్డ్ చేసి కరెక్ట్ గా రికార్డ్ చేసాం. అలాగే 3B పోతే 3Bలో చూడండి ఇక్కడ 3Bలో సేల్స్ ఉంది. ఇది వచ్చి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంటే పర్చేస్ అని చూపించరు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంటారు. కానీ ఇక్కడ ఏం మిస్టేక్ లేవు, ఇది సేల్స్ ఇది పర్చేజెస్. ఇక్కడ చూడండి మొత్తం 10,080 రూపీస్, 10,080 రూపీస్ మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మనం సేల్ చేసిన లైబిలిటీ వచ్చి 6,808.60 ఓకే. 3,271.40 మన దగ్గర ఇంకా ఇన్పుట్ క్రెడిట్ ఉంది మన దగ్గర. సార్ చెప్తాను తర్వాత. ఇలాగే 2A నుంచి పర్చేజ్ సంబంధించింది అంటే ఇన్పుట్. సో ఎటువంటి ఎర్రర్స్ లేవు. అలాగే 2B కూడా ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఓకే, ఎటువంటి ఎర్రర్స్ లేవు. సపోజ్ ఓకే ఇప్పుడు మనం చెప్తాం. ఇప్పుడు చూడండి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఉంది కదా మన దగ్గర. ఇన్పుట్ ట్యాక్స్ రేటు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ రేటు దీని ముందు కూడా ఉంటుంది 3,000 లేదు, ముందు లేదు. చూడండి ఇన్పుట్ ట్యాక్స్ రేటు 3,271.40, 3,271.40. ఇది చూడండి లైబిలిటీ సైడ్ ఉంది, మనం పే చేయాలి మన లైబిలిటీ. ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంటే మనకు అసెట్ కాబట్టి ఇది హెడ్ వచ్చి లైబిలిటీ సైడ్ ఉంది కాబట్టి అసెట్స్ అంటే మైనస్ చూపిస్తుంది, మైనస్ అంటే ఐటీసీ. సో ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఈ విధంగా అన్ని కరెక్ట్ గా చూపిస్తాయి మన యొక్క లెడ్జర్స్ మొత్తం. ఓకే, ఇది వచ్చి రెండవ పద్ధతి. అంటే ఫస్ట్ది మల్టిపుల్ లెడ్జర్స్ లో డీటెయిల్స్ ఇస్తాం, స్టాక్ ఐటమ్ లో లెడ్జర్స్ ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వము. రెండవది మామూలుగా మల్టిపుల్ లెడ్జర్స్ లేకుండా ఒకటే లెడ్జర్ అంటే అది వచ్చి కామన్ లెడ్జర్ నో అని తీసుకుంటాం, మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. కామన్ లెడ్జర్ అంటే ఎస్ అని చెప్పి తీసుకుంటాం. F12లో ఎస్ తీసుకోవాలి, F12 ఎస్ తీసుకొని చూడండి F12 తీసుకొని F12లో యూస్ కామన్ లెడ్జర్ ఎస్ తీసుకుంటే అప్పుడు కామన్ లెడ్జర్ అంటే పర్చేజ్ సేల్స్. ఆ పర్చేజ్ సేల్స్ లో కామన్ లెడ్జర్ తీసుకుంటాం. కానీ స్టాక్ డీటెయిల్ రేట్ డీటెయిల్స్ అయ్యి HSN రేట్ డీటెయిల్స్ స్టాక్ ఐటమ్ లో ఇస్తాము. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఇదే మాదిరిగా మనం కామన్ లెడ్జరే తీసుకుంటాం. కామన్ లెడ్జర్ తీసుకొని ఏం చేస్తామంటే ఈ కామన్ లెడ్జర్ తీసుకుంటాం. కానీ మనం ఏం చేస్తామంటే స్టాక్ మెయింటైన్ చేయాలి, స్టాక్ మేనేజ్మెంట్ అంటాం. స్టాక్ మేనేజ్మెంట్ అంటే స్టాక్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్ పర్చేజ్ సేల్స్ క్రియేట్ చేసాం. అలాగే ఇప్పుడు మనం కామన్ లెడ్జర్లో రేట్లు డిఫరెంట్ రేట్స్ మనం ఈ యొక్క స్టాక్ ఐటమ్స్ డిఫరెంట్ రేట్స్ ని స్టాక్ ఐటమ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం స్టాక్ ని పర్సెంట్ వైజ్ స్టాక్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూడండి మామూలుగా మనకి
ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టాక్ ఎలా వచ్చింది? స్టాక్ ఐటమ్ వైజ్ వచ్చింది స్టాక్. సో స్టాక్ ఐటమ్ వైజ్ వచ్చింది. పర్చేజెస్, సేల్స్ కామన్ లెడ్జర్. డిఫరెంట్ మల్టిపుల్ లెడ్జెస్ అంటే మల్టిపుల్ లెడ్జెస్. కానీ ఏదైనా సరే కామన్ లెడ్జర్ అయినా మల్టిపుల్ లెడ్జెస్ అయినా క్లోజింగ్ స్టాక్ ఐటమ్ వైజ్ ఉంది. అలా కాకుండా మన కామన్ లెడ్జర్ పెట్టి కామన్ లెడ్జర్ పెడతాం. ఈ మల్టిపుల్ లెడ్జర్ అంటే ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్టాక్ ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ పర్చేజెస్, ఇవి సేల్స్, స్టాక్ ఐటమ్ కామన్ లెడ్జర్ పెట్టి కామన్ లెడ్జర్ పెట్టి మనం అప్పుడు ఏం చేస్తామంటే రేట్లు వచ్చి ఈ యొక్క స్టాక్ లెవెల్లో కాకుండా స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మల్టిపుల్ లెడ్జెస్ పర్చేజ్ 5%, పర్చేజ్ 12% క్రియేట్, అలాగే గ్రూప్ క్రియేట్ చేస్తాం. స్టాక్ గ్రూప్, స్టాక్ 5% అని, స్టాక్ 12%, ఇట్లా డిఫరెంట్ రేట్స్ తోటి మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఈ సైడ్ బ్యాలెన్స్ ఈ యొక్క స్టాక్ ఐటమ్స్ కాకుండా స్టాక్ వైజ్ స్టాక్ చూపిస్తుంది. అంటే ఎలా అంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తాం, ఇదే మాదిరిగా తీసుకొని ఒక నంబర్ తీసుకున్నాం. ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? తెలంగాణ స్టేట్ నుంచే పర్చేజ్ చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ నుంచి చేసి ఇక్కడ పర్చేజ్ కామన్ లెడ్జర్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఐటమ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఐటమ్ తీసుకున్నప్పుడు ఐటమ్ కాకుండా ఐటమ్ కి మనం గ్రూప్ క్రియేట్ చేస్తాం. దాన్ని ఏం చేస్తాం అంటే ఇక్కడ ఐటమ్ కి మనం చేసేది ఇంతకు ముందు ఇక్కడ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. సో గ్రూప్ ని ఎలా క్రియేట్ చేస్తాం? స్టాక్ ఎట్ 5%, స్టాక్ ఎట్ 5% అని తీసుకుంటాం. దీన్ని ఎస్ చేయాలి. వేసి ఇక్కడ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ స్టాక్ ఎట్ 5% తీసుకొని ఈ స్టాక్ 5% ఇక్కడ ఈ అసెట్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ 5% అనే దానికి ఒక హెచ్ఎస్ఎన్ కోడ్కి ఒక రేటు మాత్రమే ఉంటుంది. కానీ ఒక రేటుకి ఒక హెచ్ఎస్ఎనే కాదు, ఇదే రేటు వేరే ఇంకో కోడ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు 111 తీసుకున్నాం, 1111 5% కాకుండా 6666 5%. అంటే ఒక రేటు చాలా హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఉండొచ్చు, కానీ ఒక హెచ్ఎస్ఎన్ కోడ్కి మాత్రం ఒక రేటే ఉంటుంది. ఈ రేట్ అనేది చాలా గూడ్స్, రకరకాల ఒక గూడ్స్ ఉండొచ్చు, రకరకాల గూడ్స్ కి 5% వచ్చు. కాబట్టి ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ మాత్రం స్టాక్ గ్రూప్ లో ఇవ్వకుండా మన ఎట్లా ఇస్తాం? స్టాక్ గ్రూప్ లో కాకుండా మన స్టాక్ ఐటమ్ లో ఇస్తాం. ఇక్కడేమో కానీ రేటు మాత్రమే కదా, ఈ స్టాక్ రేటు మాత్రం డీటెయిల్స్ లెడ్జర్ లో ఇస్తున్నాం కదా, మల్టిపుల్ లెడ్జర్ లో 5% అంటే ఇక్కడ ఇస్తాం. రేటు మాత్రం ట్యాక్సిబుల్ 5% ఇస్తాం. ఎస్ 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 ఇచ్చేసి దాని తర్వాత ఇక్కడ అప్లికబుల్ చేసి ఇక్కడ ఈ యొక్క ఈ స్టాక్ సంబంధించి ఐటమ్ సంబంధించి హెచ్ఎస్ఎన్ కోడ్ మాత్రం ఇక్కడ ఇస్తాం. హెచ్ఎస్ఎన్ కోడ్ మాత్రం ఇక్కడ ఇస్తాం. ఈ డీటెయిల్స్ మాత్రం మనమేమో గ్రూప్ లో ఇచ్చేసాం కదా ఆల్రెడీ, అది తీసుకుంటుంది. కాబట్టి చూడండి, కంపెనీ ఆర్ గ్రూప్. సో ఇక్కడ మాత్రం మేము స్టాక్ లో ఇవ్వకూడదు. సో స్టాక్ లో మనం ఇవ్వకూడదు. చూడు, స్టాక్ లో ఇవ్వకుండా, స్టాక్ ఐటమ్ లో ఇవ్వకుండా గ్రూప్ ప్రకారం ఇచ్చాం కదా. గ్రూప్ ప్రకారం ఇస్తే గ్రూప్ లో ఇచ్చాం కదా, స్టాక్ అంటే గ్రూప్, స్టాక్ గ్రూప్ 5%, ఆ రేట్ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇవ్వకుండా మనం అక్కడ ఇచ్చాం. ఇది మాత్రం ఇక్కడ ఇవ్వాలి, ఇది మాత్రం అక్కడి నుంచి వస్తుంది. ఓకే, మనం కొత్తగా కానీ క్రియేట్ చేసినట్లయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో రేటు ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఆ రేటు కనపడుతుంది మనకి. కానీ కొత్తగా మనం ఎంటర్ చేసినప్పుడు అవేం కనుక ఖాళీగా ఉంటుంది. సో గ్రూప్ లోంచి మనం ఇచ్చాం కదా, ఆ గ్రూప్ ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. సరే, అలాగే మనం పర్చేజ్ 2 పర్చేజ్ చేసాం, 2000కి తీసుకున్నాం. చూడండి, స్టాక్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొత్త స్టాక్ క్రియేట్ చేస్తాను ఇదే రేటు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తాను. సరే, కొత్త గ్రూప్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక స్టాక్ గ్రూప్ ఐటమ్ క్రియేట్ చేస్తాను. ఐటమ్ 10 అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే ఐటమ్ 4 ఉన్నాయి కదా, ఐటమ్ 5 కూడా 5% అనుకుందాం. ఇక్కడ అదే పర్సెంట్ తీసుకుంటాం. పీసెస్ అప్లికబుల్. ఇక్కడ మాత్రం ఏంటిది 5555 వేరే హెచ్ఎస్ని కూడా మాత్రం ఇక్కడ ఇవ్వాలి. 5555 ఇది మాత్రం మనం ఇవ్వక్కర్లే. గ్రూప్ ఇచ్చాం కదా, గ్రూప్ ఇస్తే ఆటోమేటిక్ గ్రూప్ నుంచి గ్రూప్ లో ఇస్తాం. అది ఆటోమేటిక్ గా స్టాక్ ఐటమ్కి వచ్చేస్తుంది. లెడ్జర్ లో ఇస్తే స్టాక్ ఐటమ్కి వస్తుంది కదా, అలాగే ఇది గ్రూప్ నుంచి స్టాక్ ఐటమ్కి వచ్చేస్తుంది. కానీ ఒకే ఈ గ్రూప్ లో ఉండే 5% అనేది ఇంకొక ఐటమ్ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఈ స్టాక్ ఐటమ్ మాత్రం ఈ గ్రూప్ లో మాత్రం చూడండి, గ్రూప్ లో మాత్రం హెచ్ఎస్ఎన్ కూడా ఇవ్వకుండా రేటు మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా? అలాగే
ఇది స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు దానికి గ్రూప్ ఇస్తాం. ఆ గ్రూప్ ది ఆటోమేటిక్ గా గ్రూప్ అమౌంట్ ఏడు తీసుకుంటుంది. అంటే యాజ్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ ఆ గ్రూప్ రేటు ఏడు తీసుకుంటుంది. కానీ హెచ్ఎస్ కూడా అక్కడే ఉంటుంది, ఇక్కడ ఇస్తాం. అంత ఒకటే తేడా. సో ఈ విధంగా ఇచ్చేసి చేసేస్తే ఈ ఐటమ్స్ 2000 రూపీస్ 4000. చూడు ఐటమ్ నంబర్ స్టాక్ ఐటమ్ 5%. ఇది కూడా దీనికి కూడా స్టాక్ ఐటమ్ 5% నుంచే తీసుకుంది. అర్థమైంది? ఈ విధంగా తర్వాత ఐటమ్ నెంబర్ 2 తీసుకున్నాం. ఐటమ్ నెంబర్ 2 తీసుకుంటే దీంట్లో కూడా తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ స్టాక్ క్రియేట్ చేస్తాం. కొత్తగా స్టాక్ ఎట్ 12%, స్టాక్ ఎట్ 12% క్రియేట్ చేస్తాం. దీనికి ఎస్ తీసుకోవాలి. షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్ అంటే స్టాక్ కలవాలన్నా గ్రూప్ లో స్టాక్ అనేది స్టాక్ బ్యాలెన్స్ లో కలవాలి కదా. ఇక్కడ చూసి ఇది మాత్రం ఇవ్వకూడదు, ఇక్కడ మాత్రం ఇస్తాం. ఇయర్ రేట్ వచ్చి 12%, రేట్ వచ్చి 12% ఇక్కడ ఇస్తాం. ఆ తర్వాత స్టాక్ వచ్చినప్పుడు ఇక్కడ స్టాక్ లో మనం ఇక్కడ వచ్చి ఆల్రెడీ ఈ స్టాక్ లో మాత్రమే చూడండి స్పెసిఫైడ్ ఇయర్ అని చెప్పి ఈ స్టాక్ లో హెచ్ఎస్ కోడ్ మాత్రం ఇక్కడ ఇస్తాం. ఇది మాత్రం మనం మేము ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంతకుముందు యాక్చువల్ గా ఇలా ఉంటుంది, ఆటోమేటిక్ గా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాన్ని అలాగే ఉంచి ఆటోమేటిక్ ఇచ్చాము. స్టాక్ అని ఇవ్వడంతో ఆ డీటెయిల్స్ స్టాక్ నుంచి వచ్చి ఇంతకుముందు మనం ఇచ్చాము, ఇది స్టాక్ నుంచి వచ్చింది. ఇది ఒక్కటి మాత్రమే. అలాగే చేసాం కదా. ఇప్పుడు ఈ యొక్క దీనికి యూజ్ చేద్దాం. ఇప్పుడు దీనికి తీసుకున్నాం. ఇది కూడా ఇది 2 ఐటమ్స్ 2000 చూడండి. ఇది కూడా స్టాక్ ఎట్ 12% తీసుకుంది. సపోజ్ ఇంకొక ఐటమ్ క్రియేట్ చేద్దాం. సో ఐటమ్ 6 చేద్దాం. ఐటమ్ 6 తీసుకుంటే ఇక్కడ స్టాక్ ఎట్ 12%. ఇది కూడా స్టాక్ ఎట్ 12% పీసెస్. ఇది ఇక్కడ దీనికి ఇస్తాం. సో దీనికి 66 ఇస్తాం. ఇది మాత్రం చూడండి కొత్తది కదా, కొత్తది క్రియేట్ చేసినప్పుడు స్టాక్ గ్రూప్ అని ఉంటుంది. మనం క్రియేట్ చేసిన స్టాక్ అనిచే ఆ స్టాక్ గ్రూప్ ఇక్కడ ఇవ్వడంతో దాని డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇంతకు ముందు మనం ఇంత చేసాం కాబట్టి దీనికి ముందు 1 2 3 4 వాటికి ఆల్రెడీ స్పెసిఫైడ్ ఇయర్ అని ఉంది. దాన్ని తీసేసి గ్రూప్ ఆర్ కంపెనీని తీసుకుంటే ఆ గ్రూప్ లో ఉండే అమౌంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ విధంగా సో ఇక్కడ ఏదైనా తీసుకుంటాం. ఇది అయిపోయింది. దీనికి వచ్చి 2 నంబర్స్ 2000 రూపీస్ కొత్తదిగా అడగలేదు. అందుకు పాత అయితే ఆల్రెడీ ఇచ్చిన అన్నమాట. చూడండి స్టాక్ ఎట్ 12%. ఈ విధంగా కొత్తది క్రియేట్ చేస్తే కొత్తది మనం క్రియేట్ చేసినట్లయితే కొత్త స్టాక్ మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడు ఇక ఆ ఐటమ్ ఇచ్చి ఇక్కడ స్టాక్ ఉంది అదే ఆ స్టాక్ రేట్ స్టాక్ లో ఇస్తాం. అక్కడ స్టాక్ లో కొత్తగా ఇక్కడ స్టాక్ ని క్రియేట్ చేసి స్టాక్ లో ఇచ్చేసి ఇవ్వకుండా రేటు మాత్రం ఇస్తాం. అలా ఇచ్చి దీని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హెచ్ఎస్ ఇక్కడ స్టాక్ ఐటమ్ లో ఇస్తాం. ఎందుకంటే ఒకే రేటు చాలా స్టాక్ ఐటమ్ ఉండొచ్చు కాబట్టి స్టాక్ గ్రూప్ లో హెచ్ఎస్ ఇచ్చినామంటే చాలా గ్రూప్ ఐటమ్స్ ఉన్నట్లయితే అలా అందుకని అక్కడ ఇవ్వకుండా రేటు మాత్రం అన్ని ఐటమ్స్ వస్తుంది. ఈ యొక్క హెచ్ఎస్ కూడా మాత్రం ఈ యొక్క ఐటమ్ లోనే ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తాం. ఇది అయిపోయింది. ఇది అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు మరి మామూలు తీసుకుందాం. ఐటమ్ నెంబర్ 3 ఐటమ్ నెంబర్ 3 తీసుకొని దీనికి కూడా ఇక్కడ ఏం చేస్తాం, స్టాక్ క్రియేట్ చేయాలి. స్టాక్ ఎట్ 18%, స్టాక్ ఎట్ 18% తీసుకుంటాం. ఇక్కడ ఎస్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చి ఏమి ఇవ్వకూడదు. ఇక్కడ వచ్చి స్పెసిఫై ఇయర్ ట్యాక్స్ రేట్ వచ్చి 18% తీసుకుంటాం. అయిన తర్వాత ఇక్కడ వచ్చిన అప్లికబుల్ ఇది వచ్చి ఇక్కడ మనం ఇవ్వాలి స్పెసిఫై రేట్ అని చెప్పి 333 మనం ఇస్తాం. ఇక్కడ 333 అది ఉండదు అనమాట, మనం ఇస్తాం 333 మనం ఇస్తాం. ఇది వచ్చి స్పెసిఫై రేట్ ఇంతకుముందు ఇచ్చినారు, అది అట్లా ఉండదు, ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటే రేట్ తీసుకుంటుంది. ఆటోమేటిక్ గా ఈ గ్రూప్ అమౌంట్ స్టాక్ 18% అంటే వచ్చేసింది. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. దాని తర్వాత ఇది అయిపోయింది. సో ఇక్కడ 2 పీసెస్ 2000 చూడండి స్టాక్ ఎట్ 18% తీసుకుంది. దాని తర్వాత ఐటమ్ నెంబర్ 4 సెలెక్ట్ చేసుకుంటాం. ఐటమ్ నెంబర్ 4 సెలెక్ట్ చేసుకుని దీనికి కూడా ఏం చేస్తామంటే గ్రూప్ క్రియేట్ చేయాలి. ఐటమ్ నెంబర్ 4 క్రియేట్ చేసిన లెక్క అనమాట. ఇక్కడ గ్రూప్ ఏంటంటే స్టాక్ ఎట్ 28% తీసుకుంటాం. ఇక్కడ ఎస్ తీసుకుంటాం. ఇక్కడ ఏమి ఇవ్వకూడదు, స్టాక్ లో ఇది ఇవ్వకూడదు. ఇక్కడ స్పెసిఫై హియర్ ట్యాక్సబుల్ 28% ఇస్తాం. అదైన తర్వాత ఇక్కడ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసాం. గ్రూప్ అయింది అప్లికబుల్. ఇక్కడ ఇవ్వాలి స్పెసిఫై హియర్ అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వాలి స్పెసిఫై హియర్ 4444. ఇది వచ్చి ఆల్రెడీ మనం ఎంటర్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఈ విధంగా స్టాక్ గ్రూప్ అని వస్తుంది.
గ్రూప్ ఆర్ కంపెనీ ఈ గ్రూప్ లో ఇచ్చిన అమౌంట్ రేపు వచ్చేస్తున్నాం. సో ఈ విధంగా సో కొత్తది క్రియేట్ చేసి చూపించారు కదా, కొత్తది క్రియేట్ చేసి చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క దీనికి ఇక్కడ 4 ఉంది కదా, 4 దానికి 2 ఐటమ్స్ 2 ఐటమ్స్ 2000 20% డిస్కౌంట్. సారీ నెక్స్ట్ రిపోర్ట్ క్రియేట్ చేద్దాం, కొత్తది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒక ఐటమ్ క్రియేట్ చేద్దాం. ఐటమ్ 10 అనుకుందాం. ఎగ్జాంపుల్ 10 అని క్రియేట్ చేస్తున్నాను. చూడండి తీసుకొని ఇక్కడ వచ్చి స్టాక్ మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలా, గ్రూప్ క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ మనకు వచ్చి వచ్చింది కదా ప్రైమరీగా. చూడండి 5 28 5 12 క్రియేట్ చేసినాం. ఇప్పుడు దీంట్లో ఈ 10 లో వచ్చి మనం క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ 10 కూడా ఏది గ్రూప్ 28% ఆల్రెడీ ఉంది కదా, 28% తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ వచ్చి స్పెసిఫై హియర్ ఇక్కడ ఏంది నంబరు, ఇది వచ్చి నంబర్, ఇది వచ్చి 28 కదా, 44444 అదే ఇస్తాం దానికి. ఇక్కడ కంపెనీ గ్రూప్ ఇచ్చినాం, ఆల్రెడీ కంపెనీ గ్రూపే ఉంటుంది, ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఈ విధంగా మనం ఇస్తాం. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 ఐటమ్స్ 2000 రూపీస్ 2000 చూడండి, స్టాక్ ఐటమ్ 28. ఈ విధంగా మనకి తీసుకుంటుంది. దీని తర్వాత ఏం చేయాలి మనం, ఇది వచ్చి తమిళనాడే కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి తీసుకోవాలి. సపోజ్ అదే మనం వేరే స్టేట్ అయితే ఇక్కడే ఏం చేసేప్పుడు అన్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ వేరే స్టేట్ అయినా ఇవే రేట్లు అంతా కాబట్టి నెక్స్ట్ సపోజ్ ఇంటర్ స్టేట్ అనుకో ఇక్కడ తీసుకుంటాం. ఇంటర్ స్టేట్ అంటే మనం వచ్చేది కదా, ఇంటర్ స్టేట్ తమిళనాడు తీసుకున్నాం. సరే తమిళనాడు తీసుకొని ఇక్కడ సారీ సేల్స్ పర్చేజ్ కదా. సో పర్చేజ్ తీసుకుంటాం. ఇప్పుడు మనం సింపుల్ గా నంబర్ 1 ఐటమ్ మనం పర్చేజ్ ఇక్కడ కూడా 2 పర్చేజ్ చేసాం 2000 ఆటోమేటిక్ గా నంబర్ 1 ఐటమ్ తీసుకుంది. అదైన తర్వాత నెక్స్ట్ ఐటమ్ నంబర్ 2 తీసుకున్నాం. ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటున్నాం. ఐటమ్ నంబర్ 2 పీసెస్ 2000 సో 12% తీసుకుంది. రెండవది నెక్స్ట్ ఐటమ్ నంబర్ 3 సో 2 పీసెస్ 2000 చూడండి. ఇక్కడ ఐటమ్ నంబర్ 3 ఇదేమో చూడండి మనం 2 దగ్గర ఇచ్చాం. స్టాక్ గ్రూప్ లో ఏమో 18% ఇచ్చాం. స్టాక్ గ్రూప్ అనేది ఇచ్చాం లెడ్జర్ స్టాక్ ఐటమ్ లో. సో అది స్టాక్ ఐటమ్ లో గ్రూప్ మాత్రం ఇది రేటు మాత్రం స్టాక్ గ్రూప్ తీసుకుంది. హెచ్ఎస్ కూడా మాత్రం ఐటమ్ లో ఇచ్చాం, స్టాక్ ఐటమ్ లో ఇచ్చేసాను అక్కడ ఒకటి. సో ఇది మాత్రం స్టాక్ ప్రకారం తీసుకుంది. ఇదేమో స్టాక్ గ్రూప్, ఇదేమో స్టాక్ ఐటమ్. స్టాక్ గ్రూప్ లో ఇచ్చేది రేటు తీసుకుంది. ఈ హెచ్ఎస్ కూడా స్టాక్ ఐటమ్ లో ఇచ్చాం, స్టాక్ ఐటమ్ లో తీసుకుంది. దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ నంబర్ 4 తీసుకున్నాం. ఐటమ్ నంబర్ 4 సో 2 నంబర్స్ 2000 4000 సరే మనం ఇచ్చేసాం ఆల్రెడీ. కాబట్టి తెలుస్తుంది ఇది ఐజిఎస్టీ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ఐజిఎస్టీ తీసుకున్నా క్రియేట్ చేసాం. ఈ విధంగా మనం పర్చేజెస్ చేసాం. ఏంటి పర్చేజ్ చేసాం కామన్ లెడ్జరు, కానీ స్టాక్ ఐటమ్ చేసుకోకుండా స్టాక్ ఐటమ్ ఇచ్చు మల్టిపుల్ రేట్స్. అలా కాకుండా స్టాక్ గ్రూప్స్ మనం స్టాక్ మెయింటైన్ చేయాలి పర్సంటేజ్ ప్రకారం. మల్టిపుల్ లెడ్జర్స్ పర్చేజ్ సేల్స్ ఏ విధంగా పర్సంటేజ్ ప్రకారం మెయింటైన్ చేసాము, స్టాక్ కూడా పర్సంటేజ్ ప్రకారం మెయింటైన్ చేయాలంటే ఆ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఒక సేల్స్ తీసుకుందాం. సేల్స్ తీసుకుంటే సేల్స్ కి ఏం అక్కడ ఇదే ఇన్వాయిస్ నెంబర్. ఇప్పుడు సేల్స్ వచ్చి సేల్ మన స్టేట్ తీసుకుందాం. తీసుకుంటే ఇక్కడ వచ్చి సేల్స్ తీసుకుంటాం. ఇక్కడ అంతకుముందు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకేం ఐటమ్ ఒకటి పర్చేజ్ చేసాం 2600 చూడండి. ఖచ్చితంగా చూడండి స్టాక్ ఐటమ్ 5 తీసుకుంది. ఐటమ్ నంబర్ 1 ఇది రేట్ ఏమో స్టాక్ గ్రూప్ నుంచి తీసుకుంది, స్టాక్ గ్రూప్ నుంచి రేట్ తీసుకుంది. సో ఇది ఇచ్చేసిన కోడ్ వచ్చి ఐటమ్ ప్రకారం స్టాక్ ఐటమ్ తీసుకుంది, రేట్ ఏమో స్టాక్ గ్రూప్ అది సగం ఇస్తాడు అనమాట. దాని తర్వాత ఐటమ్ నంబర్ 2 ఐటమ్ నంబర్ తీసుకుంటే ఇది కూడా 2800. సో ఇది తీసుకుంటే ఇది ఐటమ్ నంబర్ 12 అదే ఎట్ ది రేట్ స్టాక్ 12% 222 నంబర్. కాబట్టి ఇక్కడ నంబర్ 3 తీసుకున్నాం. ఇది కూడా ఒక విధంగా 2900. సో స్టాక్ 18%. సో ఇది వచ్చి ఐటమ్ నంబర్ 3 ఐటమ్ నంబర్ 3. నెక్స్ట్ ఐటమ్ నంబర్ 4 తీసుకున్నాం. 1 పీస్ 2000 ఇది వచ్చి 2200 తీసుకున్నాం. 2200 చూడండి 28%. ఇది వచ్చి స్టాక్ ఐటమ్ స్టాక్ గ్రూప్ 28% స్టాక్ గ్రూప్ తీసుకుంది. ఇక్కడ వచ్చి ఐటమ్ నంబర్ 2 స్టాక్ ఐటమ్ ప్రకారం హెచ్ఎస్ఎన్ కోడ్ అక్కడ ఇచ్చా. దీని తర్వాత ఇది వచ్చి లోకలే కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి అదే. సో చేద్దాం అదే ఇంటర్ స్టేట్ అయితే అప్పుడు ఏం చేస్తాం
ఇంటర్స్టేట్ కి అక్కడ తీసుకుని అక్కడ ఇంటర్స్టేట్ పేరు తీసుకుంటాం, అప్పుడు మనకి ఐజేఎల్జీ తీసుకుంటాం, మిగతా అంతా ఇదే. సో ఈ విధంగా క్రియేట్ చేసినప్పుడు మనం ఇప్పుడు దీన్ని చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చూపిస్తుంది. కంట్రోల్ ఆల్ట్ F1 తీస్తే చూడండి ఇక్కడ పర్చేజెస్ మాత్రమే కదా ఈ పాతవి. పర్చేజ్ మాత్రం కామన్ లెడ్జర్ తీసుకుంటుంది, కామన్ లెడ్జర్ ఇచ్చిందే, పర్చేజ్ కామన్ లెడ్జర్ తీసుకుంటుంది. అలాగే సేల్స్ కూడా కామన్ లెడ్జర్ తీసుకుంటుంది. పర్చేజ్ కామన్ లెడ్జరే, సేల్స్ కామన్ లెడ్జరే. ఇది వచ్చి ఒక్కదానికి మాత్రమే, మల్టిపుల్ లెడ్జర్స్ అయితే ఇది. లేకపోతే రెండవది స్టాక్ ఐటమ్ లో ఇచ్చాం కామన్ లెడ్జర్, గ్రూప్ లో ఇచ్చాం స్టాక్ గ్రూప్ కామన్ లెడ్జర్. సో పర్చేజెస్ కామన్ లెడ్జరే, సేల్స్ కామన్ లెడ్జర్, ఇవన్నీ పాతవి. కానీ స్టాక్ మాత్రం ఇందాకేంది, స్టాక్ ఐటమ్ వైజ్ చూపించింది, ఐటమ్ వైజ్ స్టాక్. ఇప్పుడు మనకి స్టాక్ కూడా ఎలా చూపిస్తుంది, పర్సంటేజ్ వైజ్. మనకి ఎంత పర్చేజ్ చేసినప్పుడు ఎంతెంత పర్సెంటేజ్ పర్చేజ్ చేసాం ఆ పద్ధతిలో వస్తుంది స్టాక్ ఐటమ్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ పర్చేజ్ ఎంత చేసాం, పర్చేజ్ అనేది కామన్ గా ఉంటుంది, కామన్ లెడ్జర్. సేల్స్ కామన్ లెడ్జర్ విడివిడిగా చూపించకుండా. కానీ స్టాక్ మాత్రం 5% ఎంత ఉంది, నెక్స్ట్ 12% ఎంత ఉంది, 18% ఎంత ఉంది, 28% ఎంత ఉంది, అలా మనకి చూపిస్తుంది. ఓకే. అలాగే బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తే కూడా బ్యాలెన్స్ షీట్ లో దీంట్లో మాత్రం స్టాక్ మొత్తం చూపిస్తుంది. దీంట్లో చూడండి ఇక్కడ స్టాక్ తీసుకుంటే పర్సంటేజ్ ఉన్నాయి కదా, ఈ స్టాక్ లో ఎంత పర్సెంట్ ఉంది. మరి దీంట్లో F1 తీసుకున్నట్టయితే ఏ స్టాక్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, 5 లో 1 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 6 ఉంది. దీంట్లో మాత్రం 3 మాత్రమే, దీంట్లో 10 ఉంది, 4 ఉంది. సో స్టాక్ గ్రూప్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ మనకు చూపిస్తాను. అలాగే రిపోర్ట్స్ వెళ్తే PO చూడండి 1కి వెళ్ళినట్టయితే సేల్స్ లో చూడండి ఇక్కడ ఏమన్నా ఉందా, ఎటువంటి మిస్టేక్ లేదు, సేల్స్ లో మనకు చూపిస్తుంది ఇక్కడ. అలాగే దీంట్లోకి వెళ్తే దీంట్లో కూడా ఎటువంటి మిస్టేక్స్ లేవు. ఓకే. అలాగే దీంట్లోకి వెళ్ళినా సరే ఎటువంటి మిస్టేక్స్ లేవు, అలాగే ఎటువంటి మిస్టేక్స్ లేవు. అలాగే ఈ రిపోర్ట్స్ లో 1 కానీ 3B కానీ దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది చూడండి. మనకి ఇది వచ్చి మామూలుగా మనం రిటర్న్ చేసి ఫైల్ చేసే రిటర్న్ లాగా ఉంటుంది కదా, ఇది రిటర్న్ వ్యూ అనమాట. రిటర్న్ లాగా కాకుండా దీంట్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మేము చూడండి B2B ఉంది, బిజినెస్ టు బిజినెస్, దాంట్లో మన స్టేట్ ఎంత, వేరే స్టేట్ ఎంత, డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఇక్కడ అవి కావాలంటే ఇక్కడ చూడండి F5 రిటర్న్ న్యాచురల్ వ్యూ F5 క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అవుట్వర్డ్ సప్లై, లోకల్ సప్లైస్, అవుట్వర్డ్ సప్లై, లోకల్ సప్లైస్, ఇంటర్స్టేట్ సప్లైస్. ఇది సేల్స్ కదా నెంబర్ 1. బట్ లోకల్ సప్లైస్ ఎంత ట్యాక్సిబుల్, లోకల్ సప్లైస్, ఇంటర్స్టేట్ సప్లైస్, లోకల్ సప్లైస్ లో ఇంటర్స్టేట్ సప్లైస్ లో ట్యాక్సిబుల్ ఎంత, నిల్ రేట్ ఎంత, ఎగ్జామ్ట్ ఎంత, మళ్ళా దాంట్లో ఇంతవరకు చూపిస్తుంది. ఇంకా డీటెయిల్స్ ఎవరికి ఇచ్చాం, ఇప్పుడు లోకల్ సప్లైస్ ట్యాక్సిబుల్, రిజిస్టర్డ్ డీలర్స్ కి ఎంత, అన్రిజిస్టర్డ్ డీలర్స్ కి ఎంత అని చూపిస్తుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆల్ F1 నొక్కినట్లయితే చూడండి ఇక్కడ చూడండి సేల్ చేశాం కదా, రిజిస్టర్డ్ డీలర్కి ఎంత అమ్మాం, అన్రిజిస్టర్డ్ డీలర్స్ అన్రిజిస్టర్డ్ ట్యాక్సిబుల్, రిజిస్టర్డ్ డీలర్ సప్లైస్, దాంట్లో మళ్ళా ఎంతెంత గూడ్స్ ఏ పర్సంటేజ్ అయితే మనం అమ్మిన పర్సంటేజ్ ఎంత. అలాగే ఇంటర్స్టేట్ సప్లైస్ ట్యాక్సిబుల్, రిజిస్టర్డ్ డీలర్స్కి ఎంత అమ్మాం, ట్యాక్సిబుల్ ఎంతెంత రేట్ ప్రకారం, అంటే ఎంతెంత రేటు సంబంధించిన స్టాక్ ఐటమ్స్ రేట్లు మనం ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. దీని తర్వాత రిజిస్టర్డ్ డీలర్ ఎవరికైనా B2C అమ్మే ఉంటే దాని కిందనే కన్స్యూమర్ సప్లై అని ఉంటుంది. అలాగే దీంట్లో కూడా రిజిస్టర్డ్ డీలర్, కన్స్యూమర్ సప్లై వస్తుంది, ట్యాక్సిబుల్, నిల్ రేట్ ఉంది అనుకో, దాని తర్వాత మళ్ళీ నిల్ రేటెడ్ ట్యాక్సిబుల్, నిల్ రేటెడ్ అంటే ట్యాక్స్, నిల్ రేటెడ్ ట్యాక్సిబుల్ కాదు, నిల్ రేటెడ్ లో రిజిస్టర్డ్ డీలర్కి ఎంత, కన్స్యూమర్కి ఎంత. అలాగే ఇంటర్స్టేట్ దాంట్లో కూడా నిల్ రేట్ ఉంటే నిల్ రేటెడ్ లో ఉంటే దీని కింద వస్తుంది ట్యాక్సిబుల్, నిల్ రేటెడ్, తర్వాత ఎక్సెప్టెడ్, తర్వాత ప్రతి దాంట్లో రిజిస్టర్డ్ సప్లైర్, కన్స్యూమర్ సప్లైస్, రిజిస్టర్డ్ సప్లైస్, రిజిస్టర్డ్ డీలర్ సప్లైస్ వాళ్ళకి ఇచ్చింది సప్లై, అలాగే కన్స్యూమర్ అలాగే ఉంటుంది. ఈ విధంగా ఇది దీంట్లో. అలాగే 3Bలో కూడా మొత్తం ఉంటాయి అన్నమాట. 3Bలో కూడా నేచర్ వ్యూ వెళ్తే చూడండి అవుట్వర్డ్ సప్లైస్, ఇది అవుట్వర్డ్ సప్లైస్ అంటే సేల్స్ కి సంబంధించింది. ఇది వచ్చి పర్చేజ్ చూపించడు, ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అని చూపిస్తాడు. దీంట్లో కూడా ఫుల్ డీటెయిల్స్ నేచర్ వ్యూ చూస్తే ఈ డీటెయిల్స్ F1 నొక్కినట్టయితే ఆల్ట్ F1 నొక్కితే మొత్తం డీటెయిల్స్ వస్తాయి మనకి, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటిది అవుట్వర్డ్ సప్లైస్ సేల్స్. దీని తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంటే ఇది పర్చేజెస్. సో పర్చేజెస్ సంబంధించి కూడా మొత్తం డీటెయిల్స్ మనకు వస్తాయి. ఇది వచ్చి సేల్స్ కి సంబంధించింది, ఇది పర్చేజ్ సంబంధించింది. అలాగే లేదంటే మళ్ళీ దీన్ని F5 నొక్కినట్టయితే మళ్ళీ
రిటర్న్ వ్యూకి వెళ్ళిపోతాం. రిటర్న్ వ్యూ అంటే ఈ విధంగా మనం రిటర్న్ ఫైల్ చేస్తాం. రిటర్న్ లో ఈ విధంగా ఉంటాయి. ఇది రిటర్న్ వ్యూ. దాంట్లో డీటెయిల్స్ మనకి రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనకి కావాలనుకుంటే దీన్ని నొక్కినట్లయితే డీటెయిల్స్ వస్తాయి. F1 ఆల్ట్ F1 వస్తే ఇది వస్తుంది. ఇది వచ్చి సమ్మరీ. మళ్ళీ ఆల్ట్ F1 డీటెయిల్స్. ఈ విధంగా మనకి వస్తాయి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. దీన్ని ఏంటి మనం, ఇది రెండో పద్ధతి ఏంటి, స్టాక్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాము. దాని తర్వాత సర్వీసెస్ ఉంటే ఎట్లా, ఎన్ని స్టాక్ లేకుండా సర్వీస్ ఉన్నట్లయితే ఎట్లా, సర్వీస్ అనే దాన్ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం. స్టాక్ అంటే కంపెనీ లెవెల్ ఇస్తున్నాం, పర్చేజ్ ఇస్తున్నాం, స్టాక్ గ్రూపు, స్టాక్ అంటే అన్నింటి ఇస్తున్నాం. కానీ సర్వీసెస్ మాత్రం మనం ఏం చేయాలా, సర్వీసెస్ మాత్రం మనం ఏం చేయాలంటే ఓన్లీ లెడ్జర్ లోనే ఇవ్వాలి. సో సర్వీసెస్ కి మాత్రం లెడ్జర్ లోనే మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం. అంటే మనం సర్వీసెస్ అంటే దాన్ని కూడా మనం సర్వీస్ ఇచ్చినట్లయితే సేల్ అంటాం, సర్వీస్ మనం పొందినట్లయితే పర్చేజ్ అంటాం. దానికి వచ్చి ఈ సర్వీస్ కి అయితే మాత్రం స్టాక్ ఐటమ్స్ లేవు, నేమ్ ఆఫ్ ఐటమ్ ఉండకూడదు. అంటే ఈ ఐటమ్ మోడ్ కాకుండా మనం ఏం చేయాలా, అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్, కంట్రోల్ H తీసుకొని అకౌంటింగ్ ఇన్వాయిస్ ఈ మోడ్ తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో సేల్స్ పర్చేజ్, సేల్స్ అంటే వౌచర్, గూడ్స్ అయినా సర్వీస్ అయినా. కానీ లెక్చర్ వచ్చి పర్చేజ్ సేల్స్ గూడ్స్ కి అదే సర్వీస్ అయితే ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాస్తాం. ఇక్కడ నుంచి పార్టీ ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కొత్తది క్రియేట్ చేస్తాం. ఆల్ట్ సి వెంకటేష్ సిఏ అనుకుంటాం. వెంకటేష్ సిఏ ఇతనేమవుతాం, మనకి సండే క్రెడిటార్ పర్చేజ్ కదా, అంటే సర్వీస్ పొందుతున్నాం. సండే క్రెడిటార్ తీసుకుంటాం. ఇతనికి ఇక్కడ ఖచ్చితంగా మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణ తీసుకున్నట్లయితే నంబర్ ఖచ్చితంగా అన్ని ఇవ్వాలి. మనం తెలంగాణ తీసుకుంటే ఓపెన్ ఇక్కడ చూపిస్తాను, నేను పర్చేజ్ చేస్తున్నాను కదా. తెలంగాణలో ఏదో నంబర్ తీసుకుని ఉంటుంది, నంబర్ తీసుకొని చేసుకున్నాం. ఈ నంబర్ ఇచ్చాం, సో నంబర్ తీసుకున్నాం, సో యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో నేను ఇది ఎంటర్ చేయండి, బిల్ నెంబర్ ఉంది కదా, అది ఎంటర్ చేయాల. తర్వాత వెంకటేష్ అయిపోయింది. ఇక్కడ పర్టికులర్స్ లో ఏం చేస్తాం, సర్వీస్ లెడ్జర్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్. మనం పర్చేజ్ చేసామంటే ఏదైనా సర్వీస్ ని మనకి ఎక్స్పెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంటింగ్ ఛార్జెస్ ఎక్కువ మనం క్రియేట్ చేయాలి, ఆ లెడ్జర్ క్రియేట్ చేయాలి. అకౌంటింగ్ ఛార్జెస్, ఈ అకౌంటింగ్ ఛార్జెస్ అంటే ఏంటిది, మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తాం. చేసి ఇక్కడ ఇది లెడ్జర్ లోనే మనం చేయాలి. ఇక్కడ క్రియేట్ చేసి డీటెయిల్స్ కూడా ఇక్కడే ఇవ్వాలి. దీనికి సో స్పెసిఫై హియర్ సపోజ్ 1 2 3 4 అనుకుంటాం. ఇది అకౌంటింగ్ ఛార్జెస్ అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్. అలాగే దీనికి వచ్చి ఇక్కడ స్పెసిఫై హియర్ ఎనీ సర్వీస్ మామూలుగా 18% కట్టిస్తాం. కింద ఇది సర్వీస్ కాబట్టి సర్వీస్ అలాగే ఉంచేస్తాం. ఈ విధంగా మనం దీంతోనే క్రియేట్ చేయాలి. సో దీంట్లో క్రియేట్ చేస్తాం. అమౌంట్ సైలెంట్ గా అమౌంట్ చేస్తాం 50,000 అనుకుంటాం. అకౌంటింగ్ ఛార్జెస్ 20,000 ఇస్తాం. సో 20,000 అకౌంటింగ్ ఛార్జెస్. ఇదిగోండి అకౌంటింగ్ ఛార్జెస్ అని లెడ్జర్, అకౌంటింగ్ ఛార్జెస్ లెడ్జర్. ఈ అకౌంటింగ్ ఛార్జెస్ లెడ్జర్ లోని రేట్ 18% కోడ్ అని తీసుకుంది. అయిపోయిన తర్వాత ఈ సర్వీసెస్ మాత్రం గూడ్స్ అయితే టోటల్ కిందకి రావాలి. ఇదైతే సర్వీసెస్ అయితే ఎన్ని సర్వీసులు ఉంటాయి అయిన తర్వాత అయిన వెంటనే నెక్స్ట్ లైన్ లో మన స్టేటే కాబట్టి CGST ఇస్తాము. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కోసారి CGST ఇచ్చేసి మనం వెళ్ళిపోయినామంటే, బయటకు వెళ్ళిపోయినామంటే ఇది యాక్సెప్ట్ చేసేటప్పుడు తప్పు చూపిస్తుంది. చూడండి లాస్ట్కి వస్తున్నాం. లాస్ట్ లో ఇక్కడ చూడు ట్యాక్స్ అమౌంట్ డస్ నాట్ మ్యాచ్ అంటే దీని చూడు 2 ఉండాలి కానీ ఒకటే ఉంది. డస్ నాట్ మ్యాచ్ ద క్లాసిఫికేషన్. కాబట్టి ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళి అప్పుడు ఏం చేయాలా, వెనక్కి వెళ్ళేసి దీని తర్వాత SGST ఇవ్వాలి. సరేనా? కానీ ఇక్కడ మాత్రం రేట్ ఇవ్వలేదు. అంటే పర్చేస్ సప్లైర్ ఇన్వాయిస్ ఇవ్వాలా, అది మాత్రం మనకు అక్కడ చూపిస్తుంది. యాక్సెప్ట్ చేసాం. అయిపోయిందా? ఇది వచ్చి మనం సర్వీసు పర్చేజ్ చేసాం. సపోజ్ మనం చార్టర్డ్ అకౌంటెంట్ అనుకుందాం, సేల్ చేస్తాం. సేల్ చేసినప్పుడు ఏదో కంపెనీకి ఇస్తాం. మనం ఈ కంపెనీకి చూడండి డెటార్ కదా, డెటార్ అవుతారు కదా. మనకి సర్వీసు మనం CR అనుకున్నాం, మనం సర్వీస్ ఇస్తున్నాం, క్రియేట్ చేస్తాం. ఏం సర్వీసు ప్రొఫెషనల్ సర్వీస్ అనుకుంటాం, మనం ఇచ్చేది. సో ప్రొఫెషనల్
సర్వీస్ అంటాం. ఇది వచ్చి మనకి ఇన్కమ్ కదా. ఇన్కమ్ అంట ఇక్కడ సేల్ కాబట్టి సేల్ అని ఇవ్వచ్చు, దానికి ఇన్కమ్ అని ఇద్దాం. సో ఇది వచ్చి మామూలుగా సిఏ అయితే ఈ సర్వీస్ వచ్చి అన్ని డైరెక్ట్ ఇన్కమ్స్ అవుతాయి కదా. సిఏ డైరెక్ట్ ఇన్కమ్ అని ఇస్తాం. ఇక్కడ ఇచ్చి దీంట్లో కూడా అంతే తీసుకొని స్పెసిఫై ఇయర్ దీనికి మామూలుగా తగ్గించినట్టే 1 2 3 4 ప్రొఫెషనల్ సర్వీస్ కనుక ఒకటి ఉంది 1 2 3 4 ఇక్కడ ట్యాక్సిబుల్ 18% ఇస్తాం. సర్వీసెస్ తీసుకుంటాం, ఇక్కడ తీసుకుంటాం, అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం సర్వీసెస్ ఇది ఆడిటింగ్ అనుకుంటాం, అది ప్రొఫెషనల్ సర్వీసు ఇచ్చేసి చూడండి. ఇక్కడ ప్రొఫెషనల్ సర్వీస్ అనే లెక్చర్ తీసుకుంది, అదే ప్రొఫెషనల్ సర్వీస్ ప్రకారం తీసుకుంది. ఇక్కడ సిజిఎస్టి ఇంట్రెస్టెడ్ ఇన్ ట్యాక్స్ జిఎస్టి. సో ఈ విధంగా మనం ఇస్తాము. ఇప్పుడు చూడండి సిజిఎస్టి ఒకటి ఇచ్చాం కదా, అందుకని తీసుకోలేదు. అది మనం యాక్సెప్ట్ తీసుకోకపోయినా మరి ఎంటర్ చేస్తే తీసుకుంటుంది కాబట్టి మనం అప్పుడు వెనక్కి వచ్చేసి కరెక్షన్ చేయాలా, లేకపోతే అక్కడ చూపిస్తున్నాం మనం. చూడండి ఈ విధంగా మనం చేస్తాం. దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సర్వీస్ నుంచి ఈ మాదిరిగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళామంటే చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూడండి, ఇది వచ్చి మనకి ఎక్స్పెన్సెస్ అకౌంటింగ్ ఛార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దేంట్లో చూపిస్తుంది, కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపిస్తుంది. అదే ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆడిటర్ అంటే డైరెక్ట్ ఇన్కమ్ కదా, అప్పుడు పూర్తి ఏమి ఉండదు. అప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ అని చెప్పి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది పైన. ట్రేడింగ్ అకౌంట్ మామూలుగా సిఏలు ప్రొఫెషనల్స్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పెట్టరు, ఒకటే పెట్టుకుంటారు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సరేనా, ఇది గూడ్స్ ఉంది కాబట్టి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ వచ్చింది. అదే సిఏ అయితే డైరెక్ట్ ఇన్కమ్, ఈ గూడ్స్ ఏముండదు. ప్రొఫెషనల్ సర్వీసెస్ 50,000 అయిపోయిందా. ఇప్పుడు మనం చూడండి ఈ వెళ్దాం. వెంచరు ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం కదా, పర్చేజ్ చేసాం దేనికి, ఇందాక పర్చేజ్ చేసినప్పుడు లెడ్జర్ మనం ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వదా, చూడు ఇక్కడ చూడండి ఇక్కడ. సో నంబర్ 1 తీసుకుంటాం. ఇది వచ్చి మనకి నెంబర్ దీంట్లో కూడా సరే, దీంట్లో 1 ఉంది. అదేంటంటే చెక్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది కింద, ఇది వచ్చి మొత్తం చూపిస్తుంది, విడివిడిగా చూపిస్తుంది. ఏంటంటే ఇక్కడ చూడండి సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్తాం. దీన్ని క్లిక్ చేస్తే సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ 125 అనుకుంటాం, 812 వచ్చేసింది. చూడండి ఈ ఎర్రర్ క్లియర్ అయిపోయింది. కాబట్టి చూడండి ఇక్కడికి వస్తే డూప్లికేట్ వోచర్ నంబర్ సారీ పోటీ. ఇప్పుడు మనం 125 ఇక్కడ కూడా అదే ఇచ్చాం. వెంకటేష్ ఏ, ఇది రాజ్ కుమార్, ఇది మనం ఇచ్చింది. దీనికి మనం సేల్స్ కాదు పర్చేజ్, ఇది గూడ్స్. ఇది ఈ సిఏ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం. 125 కూడా ఇచ్చాం, 150 ఇద్దాం. దీనికి 150 ఇచ్చేస్తే చూడండి 150 ఇచ్చాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు తీసుకుంటే చూడండి ఎర్రర్స్ ఏమి లేవు. అదే మనం 120 ఇచ్చాం, మళ్ళీ ఇచ్చాం కాబట్టి డూప్లికేట్ ఉంది. మనం వేరే కరెక్ట్ నెంబర్ ఇస్తాం కదా. సో ఇప్పుడు మనకి ఏమి లేవు ఎర్రర్స్. సో ఈ విధంగా మనం తయారు చేసాం. సో స్టాకు తర్వాత ఇంకా క్లాసిఫికేషన్, వోచర్ ఎంట్రీ అది సింపుల్, అది చెప్పి తర్వాత మోడిఫికేషన్ అది ఉంది. ఇది వచ్చి రేపు క్లాస్లో చెప్తాను. ఓకేనా, అయిపోయింది. సో ఇది దీంతో మనకి ఈ విధంగా ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఎంట్రీ పర్చేసెస్ సేల్స్ కరెక్ట్గా ఎంట్రీ చేస్తే మనకి అవి లెడ్జర్స్ జిఎస్టి రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. వాటిని మనం అలాగే మనం పోర్టల్ జిఎస్టి పోర్టల్కి డైరెక్ట్గా అప్లోడ్ చేయవచ్చు. మిస్టేక్స్ ఉంటే అప్లోడ్ చేసే రిటర్న్ ఫైల్ కాదు. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. మిగతాది రేపు తీసుకొని వెళ్తాం. ఇవన్నీ ఏంటంటే ఈ ఫీచర్స్ బాగా క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకొని నేర్చుకున్నట్లయితేనే మీకు ఎంట్రీస్ అన్ని కరెక్ట్గా వస్తాయి. సో దీంతో ఈ టాపిక్ ముగిస్తాను. చాలా పెద్ద లాంగ్ అయిపోయింది వీడియో. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.